గుడ్ మార్నింగ్ ఎద్దు మార్నింగ్ సుందరమ్మ అన్నదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను చక్కగా సుందరం అనలేవు. ప్రతిసారి మర్చిపోతూనే ఉంటా. సుందరం ఏమిటిలా ఎడనబడి వచ్చావు? రాక తప్పుతుందా నాయన? నీకంటే వీళ్ళు ఇక్కడ ముప్పొద్దులా తిండి పడేస్తున్నారు కనుక నువ్వు ఎన్ని కబుర్లేనా చెబుతావు. నాకు అలా ఎలా కుదురుతుంది? పోతూ పోతూ ఆయన 1,00,000 వ్యాపకాలు నా నెత్తులు పెట్టిపోయాడు. మరి 1,00,000 ఏమిటి? కోటి అయితే మటుకు నీకు ఒక లెక్క ఎడంచొత్తు తిప్పేవు. అది ఏటమ్మా నిలుచుకొని మాట్లాడుతున్నావు? కూర్చో. పర్వాలేదు రేక్క. మరి మరి అమెరికా నుంచి ఏమైనా కబుర్లు తెలుస్తున్నాయా? అయ్యో ఎందుకు అడుగుతావు అక్కయ్య? రోజుకో ఉత్తరం రాస్తున్నాడు. ప్రతి ఉత్తరంలోనూ మమ్మీ మమ్మీ ఇందిరి ఎలా ఉంది, ఏం చేస్తోంది, ఎంత ఎదిగింది అని ఇదే గొడవ. వాడు అమెరికాలో ఉన్న ఇందిర పిచ్చే. అయితే బంగినపల్లి మామిడి పండు పక్వానికి వచ్చిందన్నమాట. చూడు సుందరం, నీ ఇంట్లో నీ కొడుకు బంగారం, నా ఇంట్లో నా కూతురు వజ్రం. ఈ రెంటికి ముడిపెట్టావంటే తగదగా. నీది నాది ఏముందయ్యా వరాహమూర్తి? డాక్టర్ గారు ఉన్నారు, అక్కగారు ఉన్నారు. శీఘ్రం వస్తున్నానండి, ఇప్పుడే వచ్చా. హలో గుడ్ మార్నింగ్ సుందరం బాయ్. తంబాళ పెద్దగా. సరే గాని అబ్బాయి అమెరికా నుంచి ఇదిగో ఈ రికార్డు ఏదో పంపించాడు. ఇందులో రాకులు రోడ్లు ఏదో డాన్సింగ్ ఉందిగా, అది నిన్ను నేర్చుకోమన్నాడు అబ్బాయి. ఇదిగో ఈ పుస్తకాలు ఉన్నాయే, వీటిల్లో నీకు కావాల్సిన దుస్తులు అన్నీ ఉన్నాయట. ఇదిగో మంచి దర్జీవాణ్ణి పిలిపించి దర్జాగా నీకు కావాల్సిన దుస్తులన్నీ గుర్తించుకో. అవునవును, అమెరికన్ రిటర్న్ గారు అర్ధాంగి కాబోతున్నావుగా, వారి అడుగు జాడల్లో నడవటం చాలా అవసరం. కుట్టించుకోమ్మా. అంతే కదా బావగారు, అమెరికా నుంచి వచ్చి పెళ్లి చేసుకున్నా మళ్ళీ అమెరికా వెళ్లాల్సిందే, అక్కడే కాపురం పెట్టాల్సిందే కాదు మరి.